Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. కానీ బయట జనాలు అనుకునేది ఏంటంటే కాంచీ గారిని ఒక కాంచీ గారిగా గుర్తించడం అనేది ఇప్పుడు ఈ రోజు కూడా మన కీరవాణి గారి బ్రదర్ అనేది వచ్చేస్తుంది. ఈ విషయంలో ఆయన ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం ఉందా? ఏమండి కీరవాణి గారి బ్రదర్ అని అంటే నాకేమి బాధ ఏం కాదు కదా, బట్ అదే నా ట్యాగ్ అని చెప్పేసి నన్ను అనుకుంటే అది కొంచెం అదేలేండి, ఎవరికాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రూవ్ అంటే అదే కన్సిబుల్ సక్సెస్ వచ్చింది అనుకోండి. మీరు ఆల్రెడీ రైటర్గా, మీకు ఒక మంచి డైరెక్టర్గా అమృతం దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు సూపర్ హిట్ ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ చేశారు. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఎందుకని అసలు నేను ఇది అని మీరు ఇంతవరకు ఎందుకు చూపించుకోలేదు? కారణం ఏమిటి? ఇప్పుడు కూడా నేను ట్రిపులర్లో మీరు చేశారు కదండి, మీరు ఇవ్వండి ఇంటర్వ్యూ అంటే తప్ప మీరు ఇవ్వలేదు నాకు. అది చెప్పొచ్చేది. మీరు ఏంటంటే రారేంటండి బయటికి, మీరు రండి అసలు మీ ఇద్దండి నా సత్తాని మీరు చూపించుకోవాలి అని అంటే మీరు 10 మందిలోకి రావాలి కదా అని నేను అడిగితే తప్ప మీరు రావట్లేదు. సో అదేనండి, నేను నాది అది కొంచెం ఒక రకంగా చూస్తే ప్రజెంట్ డే వరల్డ్లో మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటంలో నేను కొంచెం వీక్ అండి. అది నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు. రెండోది ఏంటంటే అది చేత కాదు, కరెక్ట్గా చెప్పాలి అంటే. సో అంతే. కానీ అంటే ఇప్పుడు కీరవాణి గారనండి, రాజమౌళి గారనండి, విజేంద్ర ప్రసాద్ గారనండి, మీరంతా ఒక పెద్ద కాంపౌండ్. మీ కాంపౌండ్లో మీరంతా తలో ఒక పిల్లరు అని అనుకుంటే ఆ కాంపౌండ్ దాటి బయటకు వచ్చి మీరు వర్క్ చేసే అవకాశం ఉంటుందా? అది చేయవలసిందండి. అన్ఫార్చునేట్లీ నేను చేయలేదు. నా కంఫర్ట్ జోన్లో దాటి బయటకు వచ్చి చేయాలి. ఐ డిడ్ దట్ మిస్టేక్ ఆఫ్ నాట్ వెంచరింగ్ అవుట్ టు అదర్ ప్రొడక్షన్ హౌసెస్ అండి. చేసి ఉండాల్సిందని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన పెరట్లో ఉన్న మొక్క మన ఇంటికి వైద్యానికి పనికిరానట్టుగా. సో దాని విలువ బయట కొంతవరకు నిజమండి, కొంతవరకు అది వదలండి. బయటికి వెళ్ళాలి అంటే వీలున్నంత కాంటాక్ట్స్ పెట్టుకోవాలి కూడానండి. కొంత పెట్టుకోలేదు, అది బయట వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకోలేదు. అది పెట్టుకుని ఉంటే బాగుండేదని చెప్పేసి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా. అంటే మీరు రాజమౌళి గారి, కీరవాణి గారి ఇలాంటి ఫ్యామిలీస్లో పుట్టడం మీరు దురదృష్టంగా భావిస్తున్నానని మీరు మనసులో అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. అవునా, నిజమా కాదా? అది అలాగా రాజమౌళి వాళ్ళిద్దరు కుటుంబం అన్నది చాలా పెద్దదండి. వాళ్ళిద్దరే కుటుంబం అంటే వాళ్ళిద్దరే కాదు కదండి, వాళ్ళు అదే సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయండి బయట. ఆ కుటుంబంలో పుట్టడం దురదృష్టం అలానే కాదండి, దురదృష్టం ఇన్ ద సెన్స్ కాదా? అలా ఎగ్జాక్ట్లీ అలా అని కాదండి. అంటే ఫ్యామిలీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ కెరీర్ అండ్ అంటే మ్యూజిక్ అనేది కాదు కదండి. రకరకాల మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చెక్ చేసుకుంటే మనం ఎలా బతికాం, ఎలా చూడబడ్డాం, లేకపోతే ఏంటి డిస్క్రిమినేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, లేకపోతే వాట్ ఎవర్ మనం ఎవరికి ఏం జరిగింది అన్నది రకరకాల ఫ్యాక్టర్స్ మనకి మైండ్లో మెదులుతూ ఉంటాయండి. నా జీవితంలో కాదండి, ఎవరికైనా మీ లైఫ్లో, అందరి జీవితాల్లో, ముఖ్యంగా హ్యూజ్ ఫ్యామిలీస్లో అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఎక్కువ. సో ఇట్స్ నాట్ అబౌట్ హౌ బిగ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఎంత నువ్వు హాయిగా నువ్వు సంతోషంగా బతికవు, ఎంత సంతోషంగా పైకి వచ్చావు, లేకపోతే అన్నీ సంతోషంగా ఏం జరిగినాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది చిన్న ఫ్యామిలీయా పెద్ద ఫ్యామిలీ అని ఏం కాదు. నా వరకు అయితే నేను నా లైఫ్లో నేను ఇక్కడ పుట్టినందు వల్ల ఏంటి అన్నది సో అవన్నీ ఏది మన చేతిలో ఉండమండి. అనుకోవడానికి అనుకోపోవడానికి ఇవన్నీ హైపోథెటికల్గా ఉంటాయి ఏం మాట్లాడినా సరే. ఇట్ హ్యాపెండ్ దట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ పెద్దది. బట్ నేను నెక్స్ట్ అంటే నేను ఇందాక కూడా చెప్పాను కదండి, వచ్చి జన్మ అంటూ ఉంటే కనుక నేను నా ఫ్యామిలీగా నేను భావించేది అంటే ఫ్యామిలీ అనగానే ఎవరి ప్రయారిటీస్ వాడుకుంటాయండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. మీకు ఇమీడియట్గా ఈ కార్నర్ చేస్తామనుకోండి, మీ మైండ్లో ఇప్పుడు ఏమంటే సరదాగా ఒక లేజర్గా ఒక మీకు నచ్చిన వాళ్ళు 10 మంది పేరు చెప్పు అని అన్నాను అనుకోండి, టీఎన్ఆర్ గారు అన్నాం. అమలాపురంలో ఒకటి ఉన్నాడండి, లేకపోతే అక్కడ ఉన్నాడు. తర్వాత మా అమ్మగారు చాలా ఇష్టం, మా అన్నయ్య చాలా ఇష్టం. తర్వాత నిన్న ఎవడో టీ అందించాడు, ఆడి మీద జాలేసింది అంత లేదండి. మీకు ఇద్దరే చెప్పాలనుకోండి, వీళ్ళంతా అమలాపురం బ్యాచ్, టీ అందించినోడు, వీళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు. ఇద్దరిలో మీ అమ్మగారు లేకపోతే మీ భార్య లేకపోతే ఎవరో మీరు ఒక్కళ్ళే అన్నారు అనుకోండి,
మీ భార్య రావచ్చు, మీ కొడుకు రావచ్చు, మీ అమ్మగారు రావచ్చు. అంతే తప్ప ఆ ప్రయారిటీస్ షార్టన్ చేసేసరికి ఒక్కళ్ళే తగులుతూ ఉంటారండి. అలానంత మాత్రాన మీకు మీ కొడుకు అంటే ఇష్టం లేదనో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు ఇష్టం లేదనో కాదు కదండి. బట్ గివెన్ ఎ ఛాన్స్ ఒక్కళ్ళే ఉంటారు మీ లైఫ్లో అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన బాండ్, నిజమైన ప్రేమ పంచుకునే వ్యక్తి అని మనం చెప్పచ్చండి. అలాగే నాకు వచ్చి జన్మ అంటూ మళ్ళీ ఉంటే కనుక నాకు ఉమా నా భార్యగా రావాలి, నా కొడుకు మయూర్ మళ్ళీ మయూర్గానే రావాలి, నేను కొంత మారి ఓకే అని మాత్రం కోరుకుంటూ ఉంటాను. దిస్ మై ఫ్యామిలీ అనగానే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఉమా మయూర్ అండి. ఇంతమించి నా బార్డర్స్ దాటమని నేను అనుకుంటున్నాను. నా పరిధి దాటదో, నా పరిధిలోకి ఎవరు రారు. అంటే ఓకే, అంటే ఈ రాజమౌళి గారి ట్యాగ్, కీరవాణి గారి ట్యాగ్ అన్నది మీకు ఏమైనా ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అండి మామూలు ఫూల్లా మాట్లాడాలి అంటే ప్లస్ మైనస్ల గురించి మాట్లాడుకోవాలండి. కొంచెం ఎలాబొరేట్గా ఏరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించుకుంటే వాట్ షుడ్ హ్యాపెన్ టు యూ విల్ హ్యాపెన్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. నువ్వు ఏ ఫ్యామిలీలో పుట్టావు, నీ వెనకాల ఎటువంటి వాళ్ళు ఉన్నారని దాంతో సంబంధం లేకుండా నీకంటూ ఏదో ప్రాప్తం ఉంటుందిగా, ఆ ప్రాప్తం ప్రకారం మంచి చెడు జరుగుతూ ఉంటాయండి లైఫ్లో. ఇది దానికి మీ ఎదుగుదలకి లేకపోతే మీరు డౌన్ఫాల్కి ఇంకో వ్యక్తికి ఆపాదించడం అన్నది తప్పండి ఎప్పుడు కూడా. నాకు వచ్చిన క్రెడిట్, నాకు వచ్చిన సినిమాలు అన్నీ నావి. నేను ఎదుర్కొన్న వాట్ ఎవర్ హ్యూమిలేషన్స్, వాట్ ఎవర్ కష్టం నష్టం ఏదంతా కూడా అది నా స్వయం కృతాపరాధం. సో అది నా ఫేట్ని బట్టే జరుగుతుందని అనుకుంటాను తప్ప వాళ్ళు ఏ రకంగా బాధ్యులు కాదండి నా జీవితంలో. అలాంటి ఇప్పుడు సినిమా ఫెయిల్యూర్ కూడా మీరు బాధపడకూడదుగా, అది మీ బాధపడకూడదండి. బట్ సెయింట్ని కాదు కదండి నేను 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 మహాయోగిని అని ఎప్పుడైనా చెప్పుకుంటే అలా అనాలండి. నేను మెటీరియలిస్టిక్ లైఫ్లో బతుకుతాను, మామూలు మనిషికుండా అవకరాలు లక్షణాలు అన్నీ ఉంటాయండి నాలో కూడా. సినిమా పోతే బాధపడతాం కదండి, ఎందుకంటే ప్రేమిస్తాం ఆ సినిమాని, హిట్ అవ్వాలని కోరుకుంటాం కదండి. పోయినప్పుడు బాధపడతానండి. నేను బాధపడడం దాన్ని అలా వదిలేస్తానని అంటాం అబద్ధం. హిట్ అయినప్పుడు సంతోషం ఉంటుంది, పోయినప్పుడు బాధ ఉంటుందండి, గ్యారెంటీగా బాధ ఉంటుంది.